శ్రీ సత్యసాయి జిల్లాలో నేడు ప్రజాకవి యోగి వేమన జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఉదయం 9:15 పద్య సంబరంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 కటారుపల్లిలో ర్యాలీ నిర్వహిస్తారు. 10 గంటలకు వేమన స్మారకం సందర్శన అనంతరం వేమన విగ్రహానికి పుష్పార్చన చేయనున్నారు. సాయంత్రం వరకు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఇందులో ప్రముఖ కవులు, కళాకారులు, మంత్రులు కందల అనగాని సత్యప్రసాద్ అలాగే సవితలతో పాటు పలువురు పాల్గొనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో నేడు ప్రజాకవి యోగి వేమన జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఉదయం 9:15 పద్య సంబరంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 9:30 కటారుపల్లిలో ర్యాలీ నిర్వహిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, తెలుగు పద్యాలతో ప్రజా జీవితంలో చైతన్యం, సమాజంలో చైతన్యం తీసుకున్నటువంటి యోగి వేమన జయంతి సందర్భంగా ఈ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గాన్లపేంట మండలం కటారపల్లిలో ఆయన జీవ సమాధి అయినారు. ఇవాళ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పండుగగా దీన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఉదయం 9:15 నుంచి కార్యక్రమాలు ప్రారంభమైతే పెద్ద ఎత్తున కవుల సమ్మేళనంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అదైతే యోగి వేమన సమాజాన్ని ఏ రకంగా చైతన్యం చేశారో ఆయన చెప్పినటువంటి పద్యాలు కానీ వాటితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా పెద్ద ఎత్తున సుమారు 5,000 మంది విద్యార్థులతో గీతాలాపన కూడా అక్కడ చేరున్నారు. ఇప్పటికే కటారుపల్లిలోని ఆయన సమాధితో పాటు ఆయన విగ్రహాన్ని కూడా అంతా ముస్తాబు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. ఏదైతే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను పారదోలడానికి ఆయన తన జీవితంలో ఏదైతే పద్యాల ద్వారా ఆయన వాళ్ళు కార్యక్రమాలు చేపట్టారు. ఏదైతే మూఢనమ్మకాలు పారదోలేందుకు ఆయన చాలా కృషి చేశారని చెప్తారు. ఆయన యోగి అయిన తర్వాత సమాజ శ్రేయస్సు కోసమే ముఖ్యంగా పాటుపడ్డాడు. ఒక స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి యోగి అయిన తర్వాత స్వర్ణయోగిగా మారినటువంటి యోగి వేమనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఈ రోజు నిర్వహిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ తో పాటు అదేవిధంగా స్థానిక మంత్రులు సవిత, అదేవిధంగా ఏదైతే టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా 9:15 పద్య సమరంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. తర్వాత 9:30 గంటలకు పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించున్నారు. 10 గంటలకి ఎక్కడ ఉన్నటువంటి స్మారకాన్ని సందర్శిస్తారు. 10:15 అక్కడ ఉన్నటువంటి విగ్రహానికి పుష్పార్చన చేయనున్నారు. ఎక్కడ అయితే గుంటూరు జిల్లాలో పుట్టినటువంటి వేమారెడ్డిగా ఉన్నటువంటి యోగి వేమనగా స్వర్ణయోగిగా తరటువంటి వేమన సమాజంలో తిరుగుతూ ప్రజలను చైతన్యం చేస్తూ చివరికి కదిరి ప్రాంతానికి వచ్చారు. నంబులపులకుంటతో పాటు అదేవిధంగా నల్లచెరువు ప్రాంతంలో కూడా యోగి వేమన సందర్శించారని చెప్పి అక్కడ కూడా ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున. ఇదే చివరిగా గార్లపేంట మండలం కటారిపల్లి వచ్చి ఆయన సమాధి పొందారు. అదేవిధంగా అక్కడ చాలా రోజులుగా అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ రోజు ఆ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే గత వారం రోజులుగా పెద్ద ఎత్తున కార్యక్రమాలన్నీ కొనసాగుతున్నాయి. ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా జరిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు కూడా హాజరవుతున్నారు. ఏదైతే సమాజంలో ఆయన ఏ రకంగా మార్పు తీసుకొచ్చారో ఆయన యొక్క విస్తృతిని కూడా ప్రముఖంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కవులు, కళాకారులు కూడా ఇక్కడికి చేరుకోనున్నారు. పెద్ద ఎత్తున ఆయన ఏదైతే ఆయన రచించినటువంటి పద్యాలు కావచ్చు, ఆయన చెప్పినటువంటి నీతి కావచ్చు సందర్భంగా వెళ్లివేసుకునే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రానున్నారు. మరికొద్ది సేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే దగ్గరుండే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రజాకవి యోగి వేమన యొక్క హిస్టరీ కూడా మరుగున పడిపోయిందని కూడా భావిస్తున్న తరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యోగి వేమన జయంతి ఉత్సవాలను నిర్వహిస్తుండడం పట్ల అటు తెలుగు సంబంధించినటువంటి శ్రేయోభిలాషులు కావచ్చు, తెలుగు మీద మక్కువ ఉన్నటువంటి వారు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తిరిగి వస్తున్నారు. తెలుగుకి పెద్ద ఎత్తున ప్రాచుర్యం కల్పించిన నేపథ్యంలో యోగి వేమన పద్యాలను కూడా విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృషి చేస్తున్నారు. ఏదైతే చాలా రోజులుగా పరిసర ప్రాంతాలలో పెద్ద ఎత్తున ప్రజలు కూడా యోగి వేమన జయంతి ఉత్సవాలను జరుపుకున్న రాష్ట్ర ప్రభుత్వం
పండుగగా నిర్వహిస్తున్న నేపథ్యంలో స్థానికులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం అయితే ఉంది సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.